అయితే ఇక్కడ ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడుపై మీరే అవును. పోరాడారు. సో, ఆ కేసు కూడా అతీగతి లేకుండా పోయింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అవునండి. ఏంటి సార్ వ్యవస్థ? ఆ కేసు పరిస్థితి ఏంటి? సార్ ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పగలుగుతానండి. పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడండి. ఆయన తప్పు చేశాడా లేదా అనేది నాకు తెలీదు. కానీ అక్కడ న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి బహుశా తప్పు చేశాడు అనే దాన్ని నమ్మబట్టే కదా ఆయన్ని జైల్లో పెట్టింది పాకిస్తాన్ దేశంలో. ఇండియాలో మన దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా జైలుకు వెళ్ళారు. పివి నరసింహరావు గారు ముసలి వయసులో ఆయన న్యాయస్థానం ముందుకు వెళ్ళి ఆయన వణుకుతా కూడా గౌరవ న్యాయస్థానం ముందు నిలబడ్డాడు. సిబు సొరేను అంతదాకా ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన కూడా వెళ్ళి గౌరవ న్యాయస్థానం ముందుకు వెళ్ళారు. అంటే చట్టాన్ని గౌరవించాల్సినటువంటి దేశంలో న్యాయం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు, న్యాయాన్ని నమ్మి నాకు న్యాయం జరుగుద్ది అనేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయంగా పలుకుబడగలిగినటువంటి వాళ్ళు, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఈ విధంగా జరుగుతూ పోతూ ఉంటే ఏం చేయగలగాలి? అసలు ఎవరు రక్షించాలి ఈ దేశాన్ని? ఎవరు ఈ దేశంలో న్యాయం కోసం ఆలోచించాలి అనే దాన్ని ఒకసారి అందరం గమనించుకోవాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్టీఫెన్సన్తో అంటము, డబ్బు 50 లక్షల రూపాయల డబ్బు కట్లతోటి రేవంత్ రెడ్డి గారు పట్టుబడటము, అదే మనవాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ని నేను ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఈ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఏ ఫోన్ నుంచి అయితే ఆ రోజున మత్తయ్య గారితో ఇక్కడ మాట్లాడి ఇచ్చాడో స్టీఫెన్సన్ తోటి, ఆ ఫోన్ లొకేషను, ఇక్కడ ఫోన్ లొకేషన్ ఇవన్నీ మ్యాచ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినా కూడా సంవత్సరాలు సాగదీస్తూ ఇవాల్టికి కూడా ఆ కేసుని అటకలెక్కించినటువంటి పరిస్థితులు ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఈ రకంగా మేనేజ్ చేయటం అనేది చాలా అన్యాయం. ఇలాంటి మనిషి రాజకీయాల్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఏమంటే ఒక్కటి ఆలోచించండి సార్, మనందరికీ తెలుసు మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా మనం దేవుణ్ణి నమ్మే మనుషులం కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకు జన్మనిచ్చాడు అని చెప్పి అనుకుంటాం. అదేవిధంగా దేవుడే మన జన్మను కూడా తీసుకెళ్ళిపోతాడు, మరణాన్ని కూడా ఇస్తాడు. కానీ ప్రజాస్వామ్యంలో మరణాన్ని దేవుడు, జన్మనిచ్చే దేవుడు, జన్మను తీసుకెళ్లే దేవుడు, జన్మను తీసుకెళ్లేదాన్ని ఆయన దగ్గర ఉంచుకున్నా జన్మనిచ్చేది ఎవరికి ఇవ్వలేదు, జన్మని తీసుకెళ్లేది మాత్రం ప్రజాస్వామ్యంలో ఒక జడ్జి గారి చేతిలో పెట్టాడండి. ఎవరన్నా వ్యక్తి తప్పు చేస్తే ఆ నేరం నిరూపించబడితే మరణశిక్ష వేస్తున్నారండి ప్రజాస్వామ్యంలో. అంటే మరణశిక్ష వేసే అధికారాన్ని ఒక న్యాయమూర్తి గారికి ప్రజాస్వామ్యంలో కట్టబెట్టినప్పుడు ఆ న్యాయమూర్తులు దేవుళ్లతోనే సమానం కదా. అలాంటి దేవుణ్ణి కూడా, న్యాయమూర్తిగా నిలబడ్డటువంటి దేవుణ్ణి కూడా ఇవాళ ఇలాంటి తీర్పులు ఈ విధంగా వస్తూ ఉన్నాయి అని అంటే వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది? ఒక్కటి గమనించండి సార్. అందరికీ తెలిసింది అదే, మాట్లాడటానికి భయపడేటటువంటి రోజుల్ని తీసుకొస్తూ ఉంది ఇవాళ చట్టం కానివ్వండి, లేదా పరిస్థితులు కానీ తీసుకొస్తూ ఉంటే ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కోవటానికి, ఎన్టీ రామారావు గారి బ్యాంకు అకౌంట్లని లాక్కోవటానికి జయప్రదంగా ఆ రోజున ఉన్నటువంటి వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నా కేసులు ఇందాక మీరు ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు సార్, నేను గౌరవ హైకోర్టుని మొన్ననే ఇంకొక 3 కేసుల్లో నేను ఆశ్రయించడం జరిగింది. ఆ 3 కేసులు కూడా ఒకటి నాది ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉందో అది సిఐడి ఏపీ వాళ్ళు సరిగా చేయట్లేదు పోలీసులు, కాబట్టి సిబిఐకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నేను వేశాను. అదేవిధంగా ఈ కేసుని ఏసీబీ న్యాయస్థానం కాదండి విచారించాల్సింది. ఈ కేసు క్రైమ్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇది ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదలాయించాలని, అదేవిధంగా పోలీసు అధికారులు బాస్గా, అంటే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హోంమంత్రి గారు సోదరి అనిత గారు ఉన్నారు. కానీ దాంట్లో ఆమె పోలీసు వెల్ఫేర్ని చూస్తుంది,
అదేవిధంగా పోలీసులు ఎస్పీ కన్నా కింద అడిషనల్ ఎస్పీ గారి దగ్గర నుంచి హోంగార్డ్ వరకు ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క డైలీ వారి వీటినన్నిటిని కూడా ఆమె చూస్తుంది. ప్లస్ జైళ్ళ శాఖ, ప్లస్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ, ఇవే ఆమె చూసేది. కానీ ఐపీఎస్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు అధికారుల యొక్క పనితీరు కానివ్వండి, వాళ్ళ ప్రమోషన్లు కానివ్వండి, వాళ్ళు రోజు ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేవి మొత్తం కూడా 726 జీవో ఆర్టీ నెంబర్ 726ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లా అండ్ ఆర్డర్కి కూడా మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారండి. అలాంటి వ్యక్తి నా కేసులో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. ఈయన యాంటిసిపేటరీ బెయిల్లో ఒక క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఛార్జ్షీట్ కూడా వేసినప్పుడు ఆయన కింద పోలీసు అధికారులు ఎలా న్యాయంగా పనిచేస్తారు కాబట్టి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేయమని కూడా నేను వేయడం జరిగింది. విచిత్రంగా ఈ 3 కేసులను కూడా చంద్రబాబు నాయుడు గారు గంటకి కోట్లాది రూపాయలు తీసుకునేటటువంటి ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల్లో ఆంధ్రప్రదేశ్లో అసలుకి ఏ న్యాయవాది లేడు అన్నట్లుగా ఆయన తీసుకొని వచ్చి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్లో సిల్లీ క్వశ్చన్ ఏంటంటే మెయింటైనబిలిటీ, అర్హత లేదు ఆర్కేకి ఈ కేసులు అడగటానికి అని. సార్ ఒక్క విషయం మనం ప్రజలకు గుర్తు చేయాలండి. అది ఏంటి అని అంటే, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేరం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన, సార్ మద్రాసు కోర్టులో మాకు న్యాయం జరగదు, దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని అంటే కర్ణాటక రాష్ట్రానికి అప్పుడున్నటువంటి మద్రాసు హైకోర్టు నిర్ణయం తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ కూడా అడగట్లా, మీరే విచారించండి, ఎందుకంటే మీ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి మీరే విచారించమన్నాం. అయినా కూడా నీకు అసలు అర్హతే లేదు, కంప్లైనెంట్కి అర్హత లేదు అని కొట్టేసినటువంటి కేసు బహుశా మొట్టమొదటి కేసు ఏమో ఇది. ఇలాంటిది ఏమంటే ఇలాంటి కేసులు 3 కూడా నాకు కొట్టేసేస్తే అఖండ జ్యోతిగా నేను నా నిర్ణయాన్ని ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నేను వాటిని లోపల సంతోషిస్తూ నేను వ్యవస్థలను మేనేజ్ చేయగలిగానని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో. కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆయనకే ప్రబంధకాలుగా మారుతాయి అని చెప్పేసి మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతానండి. మీరు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇప్పుడు 3 కేసులు చెప్పారు. గతంలో ఓటుకి నెట్ కేసు, అన్నీ టార్గెట్ చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ అప్పటి నుంచి మిమ్మల్ని ఏమైనా వెంటాడుతున్నారా, వేధిస్తున్నారా, అటువంటి ఏమైనా మీకు ఎదురవుతున్నాయా? అంటే సార్, ఇప్పుడు కొన్ని ప్రత్యక్షంగా సంబంధం అంటే ప్రత్యక్షంగా ఆ మనిషి చెప్తే తప్ప ఆ మనిషి వేరే వాళ్ళ ద్వారా చెప్పి చేయించటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అతి తెలివుల్లో ఒక తెలివి. చూడండి, అప్పుడు ఆయనే మాట్లాడి ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ ఆయనని రుజువు చేసినప్పుడు కూడా అబ్బే నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ఇట్లాంటివి చేయలేదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున చెప్పినా కూడా ప్రజలు నమ్మకపోవచ్చు. కానీ ఆయన నా మీద ఈ కేసులకు సంబంధించి, ఇదే కదండి ఇంకోటి కూడా ఉంది, అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు గౌరవ హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. చట్టం పిఓటి యాక్ట్ 1977 చట్టం ప్రకారం తీసుకోకూడనటువంటి దళిత సోదరుల భూముల్ని ఆయన తన మనుషులకి కొనిపెట్టించి దళిత సోదరులకి సిఆర్డీఏ చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలను ఇవ్వకూడనటువంటి ప్యాకేజీల్ని ఆయన మనుషులు భూములు కొనుక్కున్న తర్వాత అసైన్ ల్యాండ్స్ని వాటికి కేటాయించి ఈ విధంగా చేసిన కేసు కూడా నడుస్తూ ఉంటే ఆయన నన్ను ప్రలోభ పెట్టడం జరిగింది, తర్వాత భయపెట్టడం జరిగింది, బుజ్జగించడం జరిగినాయి. ఇవన్నీ జరిగినా కూడా నేనైతే ఒకటే చెప్తానండి, ఆయన ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చు, ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చు, కానీ నేను చేసినటువంటి కంప్లైంట్లు నా దగ్గరికి మా నియోజకవర్గంలో సార్ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి నా దగ్గరికి రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చినటువంటి ప్రజలు అవి వాస్తవమా కాదా అని చెప్పేసి నేను తెలుసుకొని వాస్తవం అన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు ఇవన్నీ న్యాయంగా ఉన్నప్పుడు నేను అలాంటి ప్రలోభాలకి లొంగటము, లేదంటే వాళ్ళు భయపడటం ఇలాంటివన్నీ కూడా మేము చేయమండి. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా తన అవినీతి బయటపడుతుంది అని కనుక తెలుసుకోగలిగితే దాన్ని బయటికి రానివ్వకుండా చూడడానికి ఏ స్థాయికైనా దిగజారుతాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రాష్ట్రంలో అమలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇవాళ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఏ మనిషి కూడా అన్యాయం జరిగితే
మరి ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం అనేది కరెక్ట్గా నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి అసలు నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కనటువంటి పరిస్థితికి ఈ రోజున ఆయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన ఎలా పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు, కానీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది బ్లూ బుక్ రాజ్యాంగం అండి. అంటే ప్రోటోకాల్ ప్రకారము ఆయన పరిపాలన ఇప్పుడు ప్రతి ఆఫీసర్కి ఆయనకి జాబ్ చార్ట్ ఉంటుందండి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారం అంటే ప్రొసీజర్స్ ఉంటాయి, వాటినే బ్లూ బుక్ అంటారు. ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి, ఈ విధంగా మనం పనిచేయాలని బ్లూ బుక్ రాజ్యాంగాన్ని నడిపించుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు తామేదో నియంతలాగా, తామేదో శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పాలకుల్లాగా ఊహించుకొని ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొంతమంది పోలీసుల చేత బలవంతంగా మిగతా పోలీసుల చేత అమలు చేయించడం చూస్తూ ఉంటే ప్రజలు ఇవాళ అల్లాడిపోతూ ఉన్నారు. ఇవన్నీ అదే అంటున్నా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతగా రేపొద్దున ప్రతిబంధకాలుగా తయారవుతాయి అని అంటే, సుమారు నాకు తెలిసి ఆయన 80+ వయసులో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి పుట్టిన ప్రతివాడికి గిట్టక మానదు. ఆయన తరువాత మరి రాజకీయంగా భవిష్యత్తుగా ఎంతో కలిగినటువంటి లోకేష్ గారు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మరి అమలైతే అసలు తట్టుకోగలుగుతాడండి? అదే మనం కోరుకోవాల్సింది, అదే మనం చూడాల్సింది ప్రజాస్వామ్యంలో కాదు కదా. ఎందుకు మీరు ఇంత దారుణంగా ఇలాంటి మీరు కొత్త తీసుకొని వస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో? రేపొద్దున మీరు బలవంతం చేసి ఇలాంటి తప్పులు చేపిస్తే ఆ అధికారులందరూ ప్రభుత్వాలు మారితే ఏమవుతారండి? ఆ బాధితులందరికీ న్యాయం ఎవరు చేస్తారండి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి. అసలు మరీ విచిత్రం ఏంటంటే, ఇంత అన్యాయాలు, ఇంత దారుణ పరిస్థితులు జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ పెద్దలు కానివ్వండి, అసలు వాళ్ళు అంటే అధికారం కోసం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తే దానికి వాళ్ళు తలొగ్గి పనిచేయటమే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలా? సో ఇంత దారుణంగా వాళ్ళు మారిపోతున్నప్పుడు రేపొద్దున ప్రజలైతే పూర్తి స్థాయిలో విసిగెత్తి వేసారిపోయి ఉన్నారు కేవలం 2 సంవత్సరాలకే అనేది వాస్తవం. ఇవాళ నిన్న నేను చూస్తూ ఉన్నా అండి, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో అనేక మంది ఎమ్మెల్యేల పనితీరు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి, వ్యవహార శైలి కానివ్వండి, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరే బాహాటంగా రాస్తూ ఉన్నాయి. వాళ్ళ ఎల్లో మీడియాలోనే చూపిస్తూ ఉన్నారు అని అంటే, అసలు చూపించని, అసలు రాయని ఎన్ని దారుణ పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఎవరు బయటికి మాట్లాడకుండా మేము ఇవాళ ఏమి చేయలేం కదా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి పరిపాలనకి మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాము, ఆయన మంచి పరిపాలనని మేము చేజేతులా పోగొట్టుకున్నాము, మేము చేయగలిగింది మళ్ళా 3 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు మేము మౌనంగా ఈ బాధలు భరించాల్సిందే, ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాం అనేది ఇవాళ సామాన్యుడు కూడా మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఎంత దారుణంగా దోచుకుంటా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ దీన్ని అసలు చెప్పలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి ఈరోజు.